ఇంతవరకు కాపాడిన దేవుడు మరొకసారి మనలను ఆదరించాలని, కాపుదల దయచేయాలని హృదయపూర్వకంగా దేవుని సన్నిధానంలో ఉంటూ మనం ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్దాం. మొట్టమొదటిగా వాక్యాన్ని చదువుకుందామండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఆఖరి అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదామండి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసికొనుడి. చాలండి, చిన్ని ప్రార్థన చేద్దాం. ప్రేమల తండ్రి, కృపగల దేవాంధ్రమునైనా గతించిన వారలని కాపాడి భద్రపరిచారు, క్షేమమునిచ్చారు. ఆఖరి మాసంలో 27వ తారీఖులో ప్రభు నీ బిడ్డలమైన మేమందరం కూడా మీ పాదాల చెంత మరొకసారి ఉండడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు పాటలు ఎందుకు తోడుకున్న దేవా, జరగబోయే వాక్య పరిచయాలు కూడా మీరే మాకు తోడుకునండి. కూడి వచ్చిన నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. నిలబడిన దాసుని మెరుగుపరచండి. నీ దాసుని ముఖాంతంలో వచ్చి మీరే మాట్లాడండి తండ్రి. నీ దాసుని నోటికి బోరగా మీరే ఉండండి. నీ దాసుని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోండి. కూడి వచ్చిన నీ బిడ్డలమైన మమ్మల్ని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి. ఈ రాత్రి ఎవరైతే ఉపవాసం ఉండి నీ సన్నిధానంకి వచ్చి ఉన్నారో ప్రార్థించాలని వారి ప్రార్థనలు అంగీకరించండి. వారి ప్రార్థనల వైపుకు మీ చెవిని ప్రభువా తిప్పండి. ఈ రాత్రి వారి ప్రార్థనలు విని వారికి ఉన్న అక్రతలు తీర్చమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, మరొక సమయం దేవుని సన్నిధిలో ఉండడానికి ప్రభు మనకి ఆయన కృపనిచ్చారు. మన మధ్య ఇంకెన్ని శనివారాలు ఉన్నాయమ్మా? ఎన్ని ఉన్నాయి? ఆఖరి శనివారం ఇది. ఈ సంవత్సరానికి ఆఖరి శనివారం. మరి ఆఖరి రోజున కూడా రాకపోతే దేవుని సన్నిధానానికి మనం ఏం భక్తి, ఏం వినయం, ఏ విధేయత. మనకి డబ్బు అవసరం, ధనం అవసరం, అయినా కానీ వాటికి అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు మనకు చాలా అవసరం. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి మీరందరూ కూడా ధన్యులని దేవుని పేరట మీకు తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మాకు ఎన్ని పనిపాట్లు ఉన్నా, ఎన్ని ఉద్యోగాలు ఉన్నా, ఎన్ని వ్యాపారాలు ఉన్నా, ఎన్ని లక్షలు సంపాదించినా దేవుని సన్నిధానంలో గడపలేని బ్రతుకు ఒక బ్రతుకు కాదు. అవకాశం ఉండి దేవుని సన్నిధానం రాకపోవడం అదొక దౌర్భాగ్యపు స్థితే. అవకాశం ఉండి దేవుని సన్నిధానానికి రాకపోవడం అదొక దౌర్భాగ్యపు స్థితే. ఈ రాత్రి మీకు తెలియజేస్తున్నానండి, దేవుని సన్నిధానాన్ని నిర్లక్ష్యం చేసే వారిని దేవుడు కూడా నిర్లక్ష్యం చేస్తాడు. నీకు ఎంత ఆరోగ్యం ఉన్నా, ఎంత ఆస్తుపాస్తులున్నా, ఎంత బలం ఉన్నా, ఎంతమంది నీకు అండదండలుగా ఉన్నా, దేవుడు గనక నీకు తోడు లేకపోతే, నిన్ను నువ్వు గనక సరి చేసుకోకపోతే దేవుడు తప్పకుండా నిన్ను ఒకనొక రోజున నిన్ను కూడా అయినా విసర్జిస్తాడు. కనుక మనం ఈ రాత్రి మనము విమర్శ చేసుకోవాలని వాక్యం మనకు తెలియజేస్తుంది. చదవబడిన లేఖన భాగంలో ఏముందండి? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరు శోధించుకొని చూసుకొనిడి. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట దేవుడు? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి సంఘంలో ఉన్నటువంటి వారికి రాస్తూ చెప్పినటువంటి మాట, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూసుకొనుడి. శోధించుకోవాలి. ఏం శోధించుకోవాలి? నేను భక్తిగా ఉన్నానా? నేను భయభక్తులతో ఉన్నానా? నేను దేవునిలో విశ్వాసగా ఉన్నానా? విశ్వాసంతో నా బ్రతుకు గడుపుకుంటున్నానా? నేను దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇస్తున్నానా? దేవుని సన్నిధానంలో గడపవలసిన విషయం నేను గడుపుతున్నానా అని మిమ్మల్ని మీరే శోధించి చూసుకొనుడి అంటూ దానికి కంటిన్యూషన్ ఇంకో మాట రాయబడింది. మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మిమ్మల్ని మీరు శోధించుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి.
కారణం ఎందుకో తెలుసండి? ప్రభు మనకి మాట ఎందుకు చెప్తున్నాడంటే, ప్రభువు శోధించి ప్రభువు పరిశోధించే సమయం కనుక వస్తే మన భూమి మీద అసలు బ్రతకమండి. మన బ్రతుకు, మన జీవితం పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆశ కలిగి మనం దేవుళ్ళలోకి నడుస్తున్నాం. ఈ లోకంలో ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు, ఎంతో మంది దేవతలు ఉన్నారు, ఎంతో మంది దేవుళ్ళని దేవతలను పూజించేవారు ఉన్నారు. ప్రత్యేకించి మనం దేవుని సన్నిధానంలోకి వచ్చి దేవుని సన్నిధిలో ఉండడానికి, గడపడానికి కారణం ఏంటో తెలుసండి? అందరికంటే యేసయ్య ఉత్తమమైన దాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడని ఆశపడి, ఆశ కలిగి మనం యేసయ్య సన్నిధానంలో ఉంటున్నాం. ఆయన సన్నిధానం మనం గడపడానికి, ఆయనతో జీవించడానికి, ఆయనతో నడవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఏమిస్తాడని? ఈ లోకంలో నరకం నుంచి తప్పిస్తాడని, పరలోక రాజ్యపు భాగ్యాన్ని మనకి ఇస్తాడని మనం నమ్మి విశ్వసించి ఆయనలో జరుగుతున్నాం. మనం మీ మనస్సంతా కూడా దేవుని పైనే ఉంటే, దేవునితో నడిస్తే, దేవునితో గడిపితే, చనిపోయిన తర్వాత, నువ్వు చచ్చిన తర్వాత నరకానికి వెళ్లకుండా పరలోక రాజ్యానికి ఆయన తీసుకుని వెళ్తున్నటువంటి ఆలోచనతో మనం దేవుని యందు విశ్వాసం ఉంచుతున్న దేవునికి స్తోత్రం కలుగును గాక. మానవుని యొక్క జీవితం, మానవుని యొక్క బ్రతుకు ఏమంటో చూడండి, మిమ్మల్ని మీరు శోధించుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మీరు భ్రష్టులు కాని ఎడల, భ్రష్టులు కాని ఎడల. ఏమన్నాడండి? భ్రష్టులు కాని ఎడలా అంటే అంతకంటే దరిద్రపు కోటి జీవితం ఇంకోటి ఉండదండి. దేవుని ఎరగనట్టుగా జీవించేవారు చాలా మంది ఉన్నారు ఈ భూమి మీద. బాధ వస్తేనమ్మ యేసయ్య నన్ను స్వస్థపరచు అంటాం, కష్టం వస్తేనమ్మ యేసయ్య నాకు కష్టాన్ని తీసివేయి అంటాం. ఏదైనా శ్రమలు వచ్చినప్పుడు వెంటనే మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నీకంటే ఎక్కువ నాకు ఎవరు లేరు నాయనా, నేను నిన్నే కొలుస్తున్నాను, నిన్నే ప్రార్థన చేస్తాను, నిన్నే ఆశ్రయిస్తున్నామని చెప్పుకుంటూ ఉంటాం. కానీ మానవుని జీవితంలో దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా ఎవరైతే ఆటంకం చేసుకుంటూ ఉంటారో, ఆటంకపరుస్తూ ఉంటారో, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వకపోతే దేవుడు ఏదో రోజు నిన్ను తన నోటి నుండి ఉమ్ము వేస్తాడని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. కనుక ఆయన ఏమంటాడు? మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు మనలో ఉన్నాడో లేదో మనకు తెలుస్తుందంట. ఎలా తెలుస్తుందండి? ఎలా తెలుస్తుంది యేసు ప్రభు వారు మనలో ఉన్నారో లేదో? మనం మంచివాడమో కాదో మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి? మనం మంచివాళ్ళమో కాదో మనకి ఎలా తెలుస్తుంది? ఎదుటి వారికి మనం మంచి చూపించినప్పుడు మంచివారమో కాదో మనకు తెలుస్తుంది. ఎదుటి వారిని క్షమించినప్పుడు మనం మంచివారం కాదో తెలుస్తుంది. ఎదుటి వారి మీద మనం కోపపడినప్పుడు మనం మంచివారమో కాదో తెలుస్తుంది. ఎదుటి వారు ఏ తప్పులు చేస్తున్నా కానీ పోన్లే పర్వాలేదులే నేను దేవుని పెట్టను కదా అని నువ్వు అనుకుంటే నీలో మంచి ఉన్నదని తెలుస్తుంది. ఇవేమి మనలో లేవనుకోండి, ఏమి లేనట్టు మనలో మంచితనం లేనట్టే. ఈ రాత్రి దేవుడు ఆయన వచ్చి పరీక్ష చేయక ముందే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసండి? మిమ్ముని మీరు శోధించుకోండి, మిమ్ముని మీరే పరీక్షించుకోండి. ఆయన వచ్చి త్రోసలు వేసి మనల్ని చూసేసరికి మన జీవితాలు బాగోపోతే, ఆయన త్రోసకి మనం కనుక తూగకపోతే వెంటనే ఆయన మనల్ని రాజునే సింహాసనం నుంచి కిందకు దోచేసిన దేవుడు, రాజునే సింహాసనం మీద నుంచి సింహాసనం తప్పించి అడవిలోనికి పంపించి అడవిలో జంతువులు మేసినట్టు గడ్డిని మేపించినటువంటి దేవుడు. నువ్వెంత, నీ బ్రతికెంత అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున సంవత్సరం కాలం గడిచిపోయింది. సంవత్సరం గడిచిపోయిందండి, గడిచిపోయింది. మన మధ్య ఇంకా 4 రోజులు ఉన్నాయి. ఇది 27వ తారీఖు. ఇంకా 3 రోజుల్లో ఈ సంవత్సర కాలం వెళ్ళిపోద్ది. 31వ తారీఖు నైట్ చేస్తాము. 1వ తారీఖు వచ్చేసరికి మనం కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోతాం. 2025 దాటిపోయి 26లోకి మనం ప్రవేశించేస్తాం, గొంతులేస్తాం. అది కాదు మనకు ఆనందం కావాల్సింది. మన జీవితాలు అలాగున్నాయి, మన బ్రతుకులు అలాగున్నాయి, మన పరిస్థితులు అలాగున్నాయి. ఒకవేళ దేవుడు మనల్ని పరీక్షిస్తే ఆ పరీక్షలో మనం నెగ్గుతామా, నెగ్గమా, ఓడిపోతామా అన్నది మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. అందుకే ఈ రాత్రి మనలను మనం పరీక్షించుకోవడం ఎలాగా, మనలను మనము సరిచూసుకోవడం ఎలాగా, మనలను మనము
ఎటువంటి వారు పరీక్షించుకోవాలి, శోధించుకోవాలని దేవుడు చెప్తున్నాడు కదా. ఏ విషయాలలో మనం శోధించుకోవాలి, ఏ విషయాలలో మనం పరీక్షించుకోవాలి? మొట్టమొదటిగా దేవునికి ఇవ్వాల్సిన సమయం నేను ఇచ్చానా అని మీరు శోధించుకోవాలి. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇచ్చాను, ఈ సంవత్సరం అంతా అని పరిశీలన చేసుకోవాలి. అబ్బో నాకు ఎన్ని పనులు ఉన్నాయని మీకు ఏం తెలిసింది పాస్టర్ గారు? నాకు ఎన్నో పనులు ఉంటాయి, నేను రావాల్సిన పనే లేదు, వస్తే వస్తా లేకపోతే లేదు అనొచ్చు. అలాగ అనేలాగుంటే దేవుని దగ్గర నువ్వు రావసరం లేదండి. దేవునికి నువ్వు అక్కర్లేదు. ఎందుకని? దేవునికి నువ్వు అక్కర్లేదు. ఒకసారి యేసుప్రభువు వారు కూడా వెళ్తుంటే వెనకాల దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటే ఆ చుట్టుపక్కల వారు అన్న, ఏంటి ఆల్రెడీ గోళ్ళేంటి చెప్పు అని అంటే అప్పుడు యేసుప్రభువు అన్నారు, వీళ్ళ కనుక నోరు మూసుకుంటే ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తాయని యేసుప్రభువు వారు చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన స్తుతించాలి, స్తుతించుకోవాలి, నన్ను గణపరచాలి అనుకుంటే నీవు అవసరం లేదు, నేను అవసరం లేదు. ప్రపంచంలో భూమి మీద ఉన్నటువంటి చెట్లు పొట్లు, సూర్య చంద్ర నక్షత్రాలు, ఈ రాళ్ళు రప్పలు కూడా దేవుణ్ణి స్తుతించగలవు. కానీ దేవుడు మానవుని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే తన స్వహస్తాలతో మానవుని తయారు చేశాడు, తన స్వరూపమందు తయారు చేసుకున్నాడు. తన నోట్లో నుంచి జీవవాయువును మానవుడి నోట్లోనికి ఆయన పంపించాడు కనుక మానవుడు జీవించే ఆత్మగా జీవించాడు కనుక మానవుని ద్వారా ఆయన స్తుతింపబడాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకని ఊరికే ఆయన్ని స్తుతించమంటం లేదు. నీకు నేను మేలు చేస్తున్నాను, నువ్వు నన్ను స్తుతించు, నేను గణపరుస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నేను దీవిస్తాను, ఈ లోకంలో నేను తలగా చేస్తాను కానీ తోకగా చేయనని చెప్పాడు దేవుడు. అందుకు దేవుని స్తుతించాలి. నువ్వు కష్టాల్లోకి వెళ్లకుండా, ఇరుకుల్లోకి వెళ్లకుండా, ఇబ్బందుల్లోకి వెళ్లకుండా, తప్పుడు దోవలో నడవకుండా నేను నిన్ను నడిపిస్తాను. నేనే నీకు మార్గం, నేను నిన్ను చేపట్టి నడిపిస్తాను కనుక నా మార్గంలో నువ్వు నడువు, నాతో నువ్వు నడువు, నీకు ఎటువంటి కష్టం లేకుండా నేను చేస్తానని దేవుడు చెప్పాడు. అందుకే ఆయనతో పాటు నడవడానికి ప్రపంచంలో అనేక మంది దేవుని వైపుకు నడుస్తూ, దేవునితో తిరుగుతూ, దేవునితో బ్రతుకుతూ ఈ లోకంలో జీవిస్తున్నారు. ఎక్కువగాను భక్తి తక్కువ ఉన్న వాళ్ళకే బడా ఎక్కువ, భక్తి తక్కువ ఉన్న వాళ్ళకే బడా ఎక్కువ అంటారండి. భక్తి నిండుగా ఉంటే నిండుకుండా తొణకదు అనే సామెత ఉంటుంది. అన్ని ఉన్నాయి అనిగి ఉంటుంది అనే సామెత కూడా ఉంది. ఏమీ లేదు ఎగిరిగిరి పడతారంట. మనలో భక్తి నిండుగా ఉంటే మనం కూడా చాలా నిండుదనంతో మనం ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ ఏ విషయాల్లో మనల్ని మనం పరీక్షించుకోవాలి, ఏ ఏ విషయాల్లో మనం శోధించుకోవాలి, ఈ రాత్రి దేవుని సన్నిధానంలో కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియదేవుని బిడ్డలారా, చదువుదాం. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 41వ వచనం. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 41వ చదువుదామా? యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 41వ వచనం చదువుదండి ఒకసారి. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు, మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కామా, దేవుడొక్కడే మాకు తండ్రి అని వారు చెప్పగా యేసు వారు తిట్లను, దేవుడు మీ తండ్రి అని ఎడలా మీరు నన్ను ప్రేమింతురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుప్రభువారు సువార్తను ప్రకటిస్తుంటే, యేసుప్రభువారు సువార్త పరిచయం చేస్తుంటే అనేక మంది రోగులను స్వస్థపరుస్తుంటే, కుంటివాడికి కాళ్ళు ఇస్తూ, గుడ్డివాడికి కళ్ళు ఇస్తూ, పక్షవాత రోగిని లేపి ఆయన బాగు చేసి ఆయన పంపిస్తూ ఉంటే అనేక మంది యేసుప్రభువారికి వ్యతిరేకంగా తిరిగిన వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ఆయన స్వస్థతలు చేస్తున్నాడు. డాక్టర్ అక్కడ లేకుండా, ఆసుపత్రి అక్కడ లేకుండా, మందు వేయకుండా, టాబ్లెట్ లేకుండా, అరుకు రాయకుండా, ఆయింట్మెంట్ రాయకుండా అనేక మందిని స్వస్థత చేస్తూ, ఆపరేషన్ లేకుండా ఆయన బాగు చేస్తుంటే వారందరూ కూడా యేసుప్రభు వారికి వ్యతిరేకంగా తిరిగిన వారిని యేసుప్రభు వారు చూసి వారితో అంటున్నటువంటి మాట మనం 41వ వచనం చదువుకుని ఏమన్నారండి? మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. మీరు మీ తండ్రి క్రియలనే చేయొచ్చున్నారని యేసుప్రభు వారు వారితో చెప్పారు. వారు ఏం చేస్తున్నారు? అప్పటికి
యేసు ప్రభువారిని వ్యతిరేకిస్తున్నారు. యేసు ప్రభువారు చేసే విషయాలను పనులను వ్యతిరేకిస్తున్నారు. ఆయన స్వస్థతలు చేస్తుంటే ఇప్పుడు చేస్తున్నాం ఏంటని అడుగుతున్నారు. ఆదివారం చేస్తే ఆదివారం అని అడుగుతున్నారు. సోమవారం చేస్తే సోమవారం అని అడుగుతున్నారు. ఏ రోజు చేసిన యేసు ప్రభువారు చేసిన స్వస్థతల గురించి ఆయన వ్యతిరేకిస్తున్నారు. అందుకే యేసు ప్రభువారిని చూసి మీరు మీ తండ్రి క్రియలే చేస్తున్నారు అంటే ఏళ్ళేమంటా తెలుసా? మా తండ్రి ఎవరని చెప్తున్నా ఇక్కడ వీరు. చదవండి ఒకసారి. దేవుడక్కడే మా తండ్రి అని చెప్పగా యేసు వారితో ఎట్లను, దేవుడు మీ తండ్రి అయిన మీరు దేవుని ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరు ఎలా నా మాటలు గ్రహింపుకున్నారు అంటూ 44వ వచనంలో యేసు ప్రభువారికి కూడా, మీరు నా బాధ విననేరకుండటం వల్లనే కదా మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మీరు నా బిడ్డలు కాదు, మీరు దేవుని బిడ్డలు కూడా కాదు. నన్ను వ్యతిరేకించే వారందరూ కూడా ఎటువంటి వారంటండి? సాతాను యొక్క బిడ్డలు అని ప్రభు ఇక్కడ చెప్పకనే చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మీరు మీ తండ్రి యొక్క అపవాది కుమారులు. మీ తండ్రి అపవాదే, దేవుడు కాదు. దేవుడని మీరు చెప్పుకుంటున్నారు అంతే. దేవుడని మీరు చెప్పుకుంటున్నారు కానీ మీరు దేవుని బిడ్డలు కాదు, సాతాను బిడ్డలు. కానీ దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి నన్ను, దేవుని క్రియలని చేస్తుండగా నన్ను మీరు వ్యతిరేకిస్తున్నారంటే మీ తండ్రి యొక్క అపవాది క్రియలే మీరు చేస్తున్నారు. ఒకవేళ నా క్రియలు చేసినట్లయితే, తండ్రి క్రియలు చేసినట్లయితే మీరు నన్ను ప్రేమించుదురు అని ప్రభు ఇక్కడ చాలా చక్కగా స్పష్టంగా తెలియజేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎందుకంటే ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో సత్యం ఉంది, ప్రేమ ఉంది, దయ ఉంది, క్షమ ఉంది. ఏమీ లేకుండా నేను దేవుని కుమారుని, దేవుని బిడ్డనంటే, మా తండ్రి దేవుడు అంటే ఒప్పుకోవడానికి అవకాశం లేదు. అపవాది యొక్క కుమారులు, కుమార్తెలని బైబిల్ గ్రంథం చక్కగా తెలియజేస్తుంది. వాడు చూడండి, ఆది నుండి వాడు నరహంతుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. 8:44 మనం ముందు చదివినట్లయితే చూడండి, 44 ఇంకా కింద, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని అందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు చనకుడునై ఉన్నాడు. ఎవరు? సాతాను గాడు. ఈ రోజున ఎవరైనా అబద్ధం ఆడారనుకోండి, ఎవరి పిల్లలలో అమ్మా అబద్ధం ఆడితే ఎవరి పిల్లండి? సాతాను యొక్క పిల్లలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అబద్ధం ఆడానండి అంటే సాతాను గారి పిల్లనే. మీరు అబద్ధం ఆడారంటే సాతాను యొక్క కుమారులు, కుమార్తెలే. దేవుని కుమారులైతే అబద్ధములు మీరు ఆడరు, మోసములు మీరు చేయరు, దుష్కార్యములు మీరు చేయరు, దేవుని సన్నిధానం మీరు విడిచిపెట్టరా. దేవుని పిల్లలైతే ఏం చేస్తారో తెలుసండి? దేవునితో ఉండడానికి, దేవునితో గడపడానికి, దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు ప్రయత్నం చేస్తారు. కానీ మీరు సాతాను యొక్క బిడ్డలు కనుక మీరు దేవుని స్తుతించలేరు అని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. యోహాను చాలా మంచి మాటలు రాశారండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలకు చూద్దాం ఒకసారి. మొదటి పత్రిక 2:4 చూస్తే, ప్రియమైన బిడ్డలారా, దేవుని సంబంధులు ఎవరో, సాతాను సంబంధులు ఎవరో యోహాను చాలా విషయాలు మనకు రాసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. 2:4 చూడండి ఒకసారి. 2:4 చూడండి. మొదటి యోహాను రాసిన పత్రిక 2:4 221 పేజీ. చదవండి. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు. చూడండి, నేను దేవుడు నాకు తెలిసింది అంటారు చాలా మంది. సినిమా యాక్టర్లను చూసి కూడా అంటారు, ఆయన నాకు బాగా తెలుసు అంటారు. మంత్రి గారిని చూసి కూడా అంటారు, ఆయన నాకు బాగా దగ్గరండి అంటారు. ఆయన నువ్వు చూసావంటే ఎప్పుడైనా? చాలాసార్లు చూశానంటే. మరి ఆయన నిన్ను చూశాడంటే? ఆయన ఈయన చూడలేదంట, ఈయన మాత్రం చూశాడంట. ఎవరిని? మంత్రి గారిని చూశాడంట, హీరోయిన్ చూశాడంట, హీరోయిన్ చూశాడంట. అన్ని చూసేస్తారు వీళ్ళు. వీళ్ళు చూస్తారు, వీళ్ళకి తెలుసు. కానీ వాళ్ళకి వీళ్ళ మాత్రం తెలియరు అనేటువంటి విషయాన్ని వీరు అర్థం చేసుకోవడం లేదు. చూడండి, ఇక్కడ దయచేసి మనం గమనించినట్లయితే 2వ అధ్యాయము
ఆయన 4వ వచనం చూస్తే ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు. ఎవరిని ఎరిగి ఉన్నారంటే నేను దేవుడిని ఎరిగి ఉన్నాను. దేవుడు అంటే నాకు బాగా తెలుసు. నేను ఆదివారం ప్రార్థనకి వెళ్తా, శనివారం ఉపవాస కూడికి వెళ్తా, దశమ భాగంలో వేస్తా, కోనికలు వేస్తా, నేను సందాలు వేస్తా, నేను సువార్త ప్రకటనలకు నేను వారితో పాటు తిరుగుతాను, కడపత్రాలు పంచి పెడతా ఉంటాను. నేను దేవుడు నాకు బాగా తెలుసు. దేవుడు బాగా తెలిసింది, అందరికంటే నాకు బాగా తెలిసింది అనుకున్నవాడు యొక్క జీవితం బ్రతుకు ఎక్కడుందో తెలిసింది. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఆయన ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు. ఆయన ఆజ్ఞను గైకొనని వాడు అబద్ధకుడు, వానిలో సత్యమే లేదని చెప్తుంది వాక్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నాకు తెలుసని చెప్పినటువంటి నీవు గాని నేను గాని ఏం చేయాలంట? మనం దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడిచ్చిన ఆజ్ఞలు, దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలతో పాటు యేసుప్రభువు వారు కూడా ఇంకొక ఆజ్ఞను కూడా ఆయన జత చేసి అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఉన్నటువంటి ఆజ్ఞ తెలిసింది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుటయే. ఆజ్ఞలన్నిటిలో కూడా ఈ ఆజ్ఞలన్నీ కూడా ఇముడి ఉన్నవని యేసుప్రభువు వారు చెప్పినటువంటి ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుటయే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి దేని విషయంలో మనం శోధించుకోమన్నాడు దేవుడు? దేని విషయంలో మనం పరీక్షించుకోమన్నాడు దేవుడు? నువ్వు ఆజ్ఞలు నెరవేరుస్తున్నావా? దేవుని ఆజ్ఞలు కొనుగొనగా నువ్వు జీవిస్తున్నావా? ఒకవేళ నీకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఎక్కడన్నా లేకపోతే ఈ ఆజ్ఞలు పక్కన పెట్టి నీ సొంత ఆజ్ఞలతో ఏం పర్వాలేదులే అని చెప్పి నువ్వు తప్పించుకుంటూ వెళ్ళిపోతున్నావా? ఏంటి నువ్వు చేసుకునేది? నువ్వు శోధించుకోవాల్సిందేంటి? నువ్వు పరీక్షించుకోవాల్సిందేంటి తెలుసుని? దేవుని ఆజ్ఞలను నేను నిర్వర్తిస్తున్నానా? దేవుని ఆజ్ఞలకు అనుగుణంగా నేను నడుస్తున్నానా లేదని నిన్ను నువ్వు విమర్శించుకోవాలి, పరీక్షించుకోవాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేది. అందుకే యేసుని ఎరిగి ఉన్నానని చెప్పుకొనొచ్చు. యేసుని ఆజ్ఞలను గైకొనని వాడు ఎటువంటి వాడు అంటే అండి, అబద్ధికుడు. అబద్ధికుడికి తండ్రి ఎవరో మనం ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం, సాతానుగాడే. అబద్ధికునికి తండ్రి సాతానుగాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటే నీ తండ్రి సాతాను, దేవుడు మాత్రం కాదు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో మనం ప్రతి ఆదివారం మొదటి ఆదివారం చదువుకుంటూ ఉంటాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లలకి సంవత్సరం అంతా చదివిన తర్వాత సంవత్సరం ఆఖరి పరీక్షలు పెడతారు. పిల్లలకి పరీక్షలు పెట్టేది ఎందుకో తెలుసండి? వారిలో ఉన్నటువంటి చదువు శాతం ఎంత ఉందో తెలుసుకోవాలని. వారికి మనం చెప్పిన పాఠాలు ఎంతవరకు గుర్తున్నాయి, మనం చెప్పిన పాఠాలను ఎంతవరకు వారు విన్నారు, మనం చెప్పిన పాఠాలను హృదయంలో ఎంతవరకు వారు భద్రం చేసుకున్నారో. మాస్టర్ల గారికి హృదయం తీసి చూసేటువంటి జ్ఞానం లేదు కనుక వారిలో ఉన్న తెలివి జ్ఞానమును పరీక్షల రూపంలో తెలుసుకోవాలని చదువుకుంటున్న పిల్లలకి పరీక్షలు స్కూల్లో టీచర్స్ పెడతారు. గవర్నమెంట్ కూడా అదే పెట్టింది. కనీసం 38 మార్కులు వస్తే వాళ్ళని పాస్ చేయండి, 38 మార్కులు కూడా రాకపోతే వారిని ఫెయిల్ చేయండి అని చెప్పి గవర్నమెంట్ కూడా ఒక గీత గీసి ఆ గీత దాటిన వారిని పాస్ చేసి గీత లోపల ఉన్న వారిని ఫెయిల్ చేసి అందులోనే ఉంచండి, చదివించండి అని చెప్పింది. కారణం ఏంటో తెలుసండి? నువ్వు చదవకుండా నిన్ను 38 మార్కులు కూడా రాకుండా కనుక నిన్ను పాస్ చేసేసి పై క్లాసులు పంపిస్తే పై క్లాసులో కూడా అలాగే ఉంటారు. అక్కడ కూడా నిన్ను పాస్ చేస్తే చివరికి ఆఖరికి నీకు సర్టిఫికెట్ ఇచ్చేసి నువ్వు పాస్ అయిపోయావు, నీకు డిగ్రీ సర్టిఫికెట్ ఇచ్చేసి నిన్ను బయటికి పంపిస్తే డిగ్రీ సర్టిఫికెట్ చూసి ఎవరైనా నీకు ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగంలో చేయవలసిన పనులు నువ్వు చేయలేక చతికిల పడితే అప్పుడు అంటాడమంట, ఎవర్రా నీకు చదువు చెప్పింది? ఏమంటారు? ఎవర్రా నీకు చదువు చెప్పింది? డిగ్రీ సంపాదించుకున్నా, డిగ్రీ పాస్ అయ్యావు, డిగ్రీ సర్టిఫికేట్ ఉంది, ఏంట్రా పొట్టకొస్తే అక్షరం మొక్కలేదు నీ కానీ ఎప్పుడు అంటారండి? అప్పుడు అంటారు ఎవరినే? చదువు చెప్పిన మాస్టర్ని అంటారు. కనుక మాస్టర్లు కూడా టీచర్లు కూడా స్కూల్లో కూడా పరీక్షలు పెట్టడానికి ఏంటంటే వారిలో ఎంత మెదడు ఉంది, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, మనం చెప్పిన ఎంతవరకు వారు
గ్రహించారు, రాసుకున్నారు, చూశారని చెప్పడానికి పరీక్షలు పెడతారు. దేవుడు కూడా మనకి పరీక్షలు పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు కూడా మనకు పరీక్షలు పెడతాడు. దేవుడు కూడా మన దేవుడు కూడా మనకి పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలు పెడుతున్నప్పుడు మనం ఆ పరీక్షలో నెగ్గకపోతే, గెలవకపోతే అమూల్యమైనటువంటి పరలోక రాజ్యపు భాగ్యాన్ని మనం పోగొట్టుకుంటాం. మనకి అది ముఖ్యమా, ఇది ముఖ్యమా అంటే అదే ముఖ్యం. మనకి ఇక్కడ ఎంతకాలం బతుకుతామండి? ఎంతకాలం బతుకుతాం మనం? కొంతకాలమే. ధనమున్న ధనవంతుడు మరణించెను, ధనము చేత మరణాన్ని నిలుపలేకపోయెను. ధనమున్న ధనవంతుడు, డబ్బున్నవాడు, ఆస్తిపాస్తులు ఉన్నవాడు, కోట్లాది రూపాయలు ఉన్నవాడు. కరోనా టైంలో మనం చూసాం, చాలా మంది చచ్చిపోయారండి. చాలా మంది చనిపోయారు. డబ్బు లేక చనిపోలేదు, ఆస్తిపాస్తులు లేక చనిపోలేదు, పిల్లలు లేక చనిపోలేదు, కుటుంబం లేక చనిపోలేదు. అయ్యా నన్ను బతికించండి, లక్షల కోట్లు ఇస్తాను, కోటి రూపాయలు ఇస్తాను, నన్ను బతికించండి అంటే చాలా చావాలయ్యా, నీ కోటి ఎవరికి కావాలి, నువ్వు బ్రతికితే చాలా కష్టం, గొప్ప అన్నారు. విమానాలు తిరిగారు కరోనా టైంలో, బాగుపడిపోతామని, స్వస్థత పడతామని. ఎవరి వల్ల కాల? దేవుని వల్ల అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కూటికి లేని వారు, పేదవారైన వారు, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేని వారు, హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోలేని వారు, హాస్పిటల్కి వెళ్ళి మందులు కొనలేని వారు అనేక మంది బ్రతికి బయటపడ్డారు. ఈ రోజున నీవు నేను కూడా బ్రతుకున్న కారణం ఏంటో తెలుసండి? దేవుడు నిన్ను నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నీకు నాకు కూడా ఆరోగ్యం ఇచ్చాడు కనుక, బ్రతికిచ్చాడు కనుక 2025 సంవత్సరంలో నువ్వు బ్రతికొన్నావు. దేవుడు కరుణిస్తే 2026 కూడా నీవు బతికొంటావు. దానికోసమైనా దేవుని జ్ఞాపకం చేసుకుని నీ పరిస్థితిని నువ్వు పరీక్షించుకోవాలి. నువ్వు శోధించుకోవాలి, నువ్వు పరీక్షించుకోవాలి. నా భక్తి జీవితం ఎంత, నా భక్తి జీవితం దేవునిలో ఎంత ఉంది? మాటలు చెప్పడం కాదు, పైన మాటలు చెప్పడం కాదండి. హృదయంలో ఉండాలి దేవునికి భక్తి అనేది. దేవునికి భక్తి అనేది హృదయంలో ఉండాలి. ఆ హృదయంలో నువ్వు భక్తిని పెట్టుకుంటే దేవుడు నువ్వు ఎక్కడున్నా కానీ దేవుడు నిన్ను కాపాడేస్తాడని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక యేసుని ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు యేసుని ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యమే లేదు. అందుకే 8వ అధ్యాయం 39వ వచనం కూడా రాయబడింది. ఏం రాయబడింది చూడండి ఒకసారి. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 39. అందుకు వారు యేసయ్యతో మా తండ్రి అబ్రహాము అనిరి. ఏమంటారంట అక్కడ? మీరు సాతాను యొక్క కుమారులు, మీరు దేవుని కుమారులు అయితే, దేవుని బిడ్డలైతే దేవుని ఆజ్ఞలు మీరు నెరవేరుస్తారని యేసుప్రభువు చెప్పిన తర్వాత అందుకు వారు మరొక మాట అంటున్నారు. 39వ వచనం 8వ అధ్యాయం 39. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు మీరు చేతులని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు అబ్రహాము పిల్లలైతే, అబ్రహాము గారికి ఉన్న విశ్వాసం ఎక్కడుంది మీకు? అబ్రహాం ఏం కలిగి ఉన్నాడండి? దేవునిలో విశ్వాసాన్ని కలిగి ఉన్నాడా? దేవుడు చెప్పాడు, అబ్రహామా లేచిరా, ఉన్న ఊరు విడిచిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టి, ఆస్తిపాస్తులు విడిచిపెట్టి, ఇదిగో నేను చూపించే దేశానికి నీవు వెళ్ళని అబ్రహాంతో దేవుడు చెప్తే అబ్రహాం టక్కన లేచాడంతే. ఉన్న ఊరిని విడిచిపెట్టాడు, బంధువులు విడిచిపెట్టాడు, స్నేహితులు విడిచిపెట్టారు, అందరిని విడిచిపెట్టేసి అబ్రహాము, దేవా నువ్వు చెప్తున్నావు కనుక వెళ్ళమన్నావు కనుక నేను వెళ్తున్నా అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో అబ్రహాముకి తెలియదు, ఎక్కడ నివసించాలో తెలియదు అబ్రహాముకి. అబ్రహాముకు ఉన్న విశ్వాసం ఎంత గొప్పదో తెలుసండి. అక్కడ తాగడానికి నీళ్లు ఉంటాయా, నీళ్లు ఉండవా, నివసించడానికి యోగ్యమైన స్థలమా కాదా, నేను ఒకవేళ గుడారం వేసుకుంటే గుడారం చుట్టూ నాకు ఏమైనా కాపుదలు ఉంటుందా, లేకపోతే అక్కడ వరదలు వస్తాయా, లేకపోతే అక్కడ బుడుగు ఉంటుందా, ఒకవేళ నేను గుడారం వేసుకుంటే గాలికి ఎగిరిపోతుందా, నా పరిస్థితి ఎలాగుంటుందో తెలియదు. తెలియని పరిస్థితి అయినా కానీ అబ్రహాము లేచి, ప్రభువా నువ్వు వెళ్ళమంటున్నావా, ఇటు వెళ్ళినావు, తూర్పుకి వెళ్ళమంటున్నావా, తూర్పుకి వెళ్తాను ప్రభు అని భార్యను తీసుకుని తూర్పుకి ప్రయాణమై వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చక్కని మాట రాయబడి ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళాలో తెలియక, ఎక్కడ నివసించాలో తెలియని, ఏ ప్రాంతమో తెలియని ప్రాంతానికి దేవుడు చూపించే దేశానికి వెళ్ళమన్నప్పుడు అబ్రహాము లేచి
వెళ్ళాడంట. ప్రియమైన బిడ్డలారా, అది విశ్వాసం అంటే. అందుకు దేవుడు ఏం చేశాడండి అబ్రహాం గారిని? నిత్యము కంటికి రెప్పలాగా అబ్రహామును కాపాడుకుంటూ చివరికి అనేక మంది జనాంగానికి తండ్రిగా అబ్రహామును దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. అబ్రహాం కొన్న ఆశీర్వాదం ఏంటి తెలుసండి? ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువైన సంతానం, ఇసుక రేణుల కంటే ఎక్కువైన సంతానం నేను నీకు ఇస్తానయ్యా. నిన్ను దీవించవాడిని దీవిస్తాను, నిన్ను శపించవాడిని నేను శపిస్తాను. ప్రపంచం అంతట్లో కూడా నీ సంతానమే ఉంటుందని దేవుడు అబ్రహాంకి ఆశీర్వాదాలు ఇచ్చాడు. అట్టి రీతిగానే దేవుడు దీవించాడు అబ్రహాం. ఎంతగా అబ్రహాం గారికి పిల్లలు ఎంతమంది అండి? ఒక్కడే. ఇస్సాకు ఒక్కడే. ప్రియమైన బిడ్డలారా, ఒక్క కుమారుడితో ఇస్కరేణులంత సంతానం, ఆకాశ నక్షత్రం కంటే సంతానం అంటే ఆయన వంశంలో వచ్చినటువంటి వారు అని దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు అబ్రహాం పిల్లలు అంటున్నారు కదా, మరి అబ్రహాంకు ఉన్నటువంటి విశ్వాసం ఏది మీలో అంటున్నాడు యేసుప్రభువు వారికి. మా తండ్రి అబ్రహాం అని మీరు అన్నట్లయితే అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం ఎక్కడుంది? అబ్రహాము కలిగినటువంటి క్రియలు ఎక్కడున్నాయి? అబ్రహాము చేసిన క్రియలు ఎక్కడున్నాయి మీకు అని యేసుప్రభువు వారిని అడుగుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, దేవునికి ఉన్నటువంటి తలంపులు, దేవునికి ఉన్న ఆలోచనలు చాలా గొప్పవి. కనుక నీ భక్తి ఎంత, నీ విశ్వాసం ఎంత, నీ ప్రార్థన జీవితం ఎంత, నీ సాక్ష్యం జీవితం ఎంత ఎప్పుడు బయటపడుతుందో తెలుసండి? దేవుడు గనక నిన్ను పరీక్షించడం మొదలు పెడితే అప్పుడు నీకు కనపడుతున్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవుడు మనల్ని పరీక్షిస్తే కాలిపోయే పరిచయం చేశామా, నిలుచుండే పరిచయం చేశామా, కాలిపోయే ఊడిపోయే భక్తిని చేశామా, స్థిరంగా నిలబడే భక్తి చేశామన్నది మనకు తెలియబడుతుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు చూస్తే యేసుప్రభువు వారు అక్కడ చెప్తున్నారు. ప్రభు వారు చెప్పిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు ఇక్కడ చాలా తేటగా చెప్తున్నారు. మనం ఏంటంటే మనకు సరిపోయి చదువుకుంటాం కానీ అన్ని మనం చదవం కదా, అటు రీతిగా చూడండి. ఇక్కడ 3వ అధ్యాయం 12వ వచనం, ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, పొయ్యికాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును, ఆ దినమున దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని వాని పని ఎట్టుతో దానిని అగ్నియే పరీక్షించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం చేసేటువంటి పనుల్లో ముఖ్యమైనటువంటి పనులు ఇక్కడ ప్రభు మనకు తెలియజేస్తున్నాడు అండి. ఏమేమి పనులు ఉన్నాయంటే ఇక్కడ బంగారం ఉంది, వెండి ఉంది, వెలగల రాళ్ళు ఉన్నాయి. ఇవి అగ్నిలో వేసినప్పుడు చాలా మట్టుకు నిలుస్తాయి. బంగారాన్ని ఎంత పుట్టపు వేసినా బంగారానికి ఏమీ అంటుకోదు. మలినం ఉంటే పోతే తప్ప బంగారం ఆవరేంత అవకాశం లేదు. తర్వాత ఇంకొక మాట కూడా ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. చూడండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, పొయ్యి కాలు. కర్ర అంటే పొయ్యిలో పెట్టుకుంటారు కదమ్మా మీరు, అది కర్ర. రెండవది గడ్డి. మీరు గడ్డితో వంటలు ఎప్పుడైనా చేశారమ్మా? గడ్డిని కూడా వంటకు ఉపయోగిస్తారు. ఏ గడ్డి? ఈ గడ్డి కదమ్మా, సముద్రం పక్కంట, ఒడ్డు పక్కంట చేపలు అల్లుతున్నారు చూసారా, గడ్డి, చేపల గడ్డి. ఆ గడ్డిని వంటకు కూడా ఉపయోగించుకుంటారు. చాలా బాగా వంటకి ఉపయోగపడుతూ ఉంటుంది. కనుక కర్ర, గడ్డి, పొయ్యికాలు. పొయ్యికాలు అంటే తెలుసామా మీకు ఏమన్నా? ఏంటి పొయ్యికాలు అంటే? ప్రియమైన బిడ్డలారా, కర్రతో కానీ, గడ్డితో కానీ, పొయ్యికాలతో కానీ మీరు అగ్నిలో వేస్తే వీటిని అగ్నితో పరీక్షిస్తేనంట ఏం మిగలదు, ఒక బూడిద తప్ప ఇంకేం మిగలదు. మీరు ఒకవేళ సంవత్సరం అంతా కష్టపడి నేను దేవుడిలో ఉన్నానండి, దేవునితో ఉన్నానండి, ప్రార్థన చేశానండి, విశ్వాసంతో ఉన్నానని చెప్పినా అది కర్ర, గడ్డి, కొయ్యకాలటువంటి పరిచయం అయితే, భక్తి అయితే ఆ భక్తి మీ దగ్గరది నిలవదు అని చెప్పడానికి దేవుడు ఈ ఉదాహరణ మనకు
తెలియజేస్తున్నాడు. మన పరిచర్య, మన భక్తి ఎలా ఉండాలంటే అండి, బంగారము వెండి వెలగల రాళ్ళు మన యొక్క భక్తి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను ఎప్పుడైనా దేవుడు పరీక్షిస్తే కాలిపోయేటువంటి భక్తి నీలో ఉండకూడదు, నిలబడే భక్తి ఉండాలి. అందుకే దేవుడు శోధిస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు పరీక్షిస్తూ ఉంటాడు. శ్రమల చేత, శోధనల చేత, కష్టాల చేత, ఇరుకుల చేత, ఇబ్బందుల చేత దేవుడు నిన్ను అప్పుడప్పుడు పరీక్షిస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుని దగ్గర నువ్వు వస్తావని, దేవునితో నువ్వు గడుపుతావని, దేవునితో సహవాసం చేస్తావని. శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, దేవా నీవేనైనా నన్ను కాపాడవలసింది, నీవే నన్ను రక్షించవలసింది, నీవే నాకు తోడునైనని దేవుని సన్నిధానంలో ఎడతెగగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కారణం ఏంటో తెలుసండి, దేవుని యొక్క ఆదరణ మనకి కావాలి కనుక. అందుకే శోధన పెడతాడు దేవుడు. పిల్లల్ని తల్లిదండ్రులు కొడతారు. ఎందుకు కొడతారు చెప్పండి? తప్పు చేసినప్పుడు కొడతారు, పొరపాటు చేసినప్పుడు కొడతారు. కొట్టిన తర్వాత మరలా వాళ్ళని, తల్లిదండ్రులనే ఎత్తుకుని ముద్దాడి వాడికి ఏది కావాల్సింది కొనిస్తారు. అంటే అర్థం ఏంటి? కొట్టడం ఎందుకు, కొనివ్వడం ఎందుకని మీ ఉద్దేశం కదా. తప్పు చేసినప్పుడు కొడతారు, ఏడుస్తుంటే ఎత్తుకుంటారు, ఎత్తుకున్న తర్వాత లాలించి మరలా ఏమి కావాలి అవి చేస్తారు. మరి కొట్టకుండా ఇవ్వచ్చు కదా అని మీరు అనొచ్చు. కొట్టకుండా ఎప్పుడన్నా మీ పిల్లలకి ఇచ్చారమ్మా? ఏదన్నాను అడిగినా ఇచ్చేసారా? ప్రియమైన పిల్లరా, దేవుడు కూడా నిన్ను పరీక్షించాలి. దేవుని పరీక్షలో నీవు కూడా నెగ్గాలి. అది దేవుని యొక్క ఉద్దేశము, ఆలోచన. నీ భక్తి ఎలా ఉండాలి తెలుసండి? బంగారం లాగా, వెండిలాగా, వెలగల రాళ్ళలాగా నీ భక్తి ఉండాలి. ఊడిపోయేలాగా, కాలిపోయేటట్టు, బూడిదైపోయేటట్టు భక్తి నీవు చేయకూడదు. అందుకే దేవుడు అంటున్నాడు, నిన్ను నీవు పరీక్షించుకో, నిన్ను నువ్వు శోధించుకో. నీ భక్తి ఎలాగ ఉందో. సంవత్సరాలు గడిచిపోయి, నెలలు గడిచిపోయి, వారాలు గడిచిపోయి, రోజులు గడిచిపోయి, గంటలు గడిచిపోయి, నిమిషాలు కూడా గడిచిపోయి, ఇక ఆఖరిగా మనం 3 రోజుల కాలంలో వచ్చేసాం. ఇంక ఇప్పుడు కూడా మనం సరి చేసుకోకపోతే, మనల్ని మనం సరిదిద్దుకోకపోతే, రేపు దేవుడు మనలను సరిదిద్దేటువంటి సమయం వస్తే మనకి చాలా బాధాకరమైన విషయం అనే విషయం పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, కనుక ఈ రాత్రి మనల్ని మనం సరి చూసుకుంటూ, మనల్ని మనం పరీక్షించుకుంటూ ఈ లోకంలో మనం ఉండాలి. ఏంటంటే బంగారం, వెండి, వెలగల రాళ్ళు అవి నిలుస్తాయి. కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన అవి కూడా అన్ని కూడా కాలిపోదు. వాని పని ఆ దినమున కనబడుతుంది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ దినమది? దేవుడు 2వ రాకడ మనం వచ్చి మనం తీసుకెళ్లి తీర్పులో నిలబెట్టిన తర్వాత వాని పని కనబడుతుంది. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకొనవలెను. ప్రతి మనుషుడు కూడా తాను పరీక్షించుకుని ఆ దినమున అది వాని యొక్క పనిని చేటపరుస్తుంది. పరీక్షించుకోవాలంటే ఎలా పరీక్షించుకోవాలి? మనకు అర్థం ఉందండి. ఇంట్లో మొక్క మీద మడతలున్నాయో, ముడతలున్నాయో, మచ్చలున్నాయో, పౌడర్ రాసుకునేటప్పుడు అర్థం దగ్గరికి వెళ్తాం, తల దుక్కునేటప్పుడు అర్థానికి వెళ్తాం, పొద్దున్న లేచిన తర్వాత మన ముఖం ఏమైనా మారిపోయిందేమని అర్థం దగ్గరికి వెళ్తాం. రోజు అర్థం దగ్గరికి వెళ్తాం. మనం ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా అర్థం దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళకి గిన్నిస్ బుక్ రివార్డు ఇవ్వచ్చు. వాళ్ళకి గిన్నిస్ బుక్ వాళ్ళ పేరు ఎక్కించవచ్చు. సంవత్సరం పొడుగుతున్న అర్థం చూడలేదు అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి మంచి బహుమతి వచ్చింది. ఏ మనుష్యుడు కూడా అర్థం చూడకుండా ఎవరు కూడా ఉండలేరు. ఆడవాళ్ళకైతే చెప్పనవసరంలే, 30 అర్థం దగ్గరికి వెళ్ళి చూసుకుని బయటికి వెళ్తూ ఉంటారు. దానికి తప్పేం కాదు. అలాగే దేవుడు కూడా చూసుకోమని చెప్తున్నాడు. దేవుడు కూడా మీరు అర్థం చూసుకోవాలి. ఏతని మన బాహ్య సౌందర్యాన్ని చూసుకునే అర్థం కాదా, వాక్యం అనే అర్థాన్ని చూసుకుంటూ సరి చేసుకుంటూ నీ జీవితాన్ని నీవు గడుపుకోవాలని యేసుక్రీస్తు ప్రభువు తెలియజేస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను నువ్వు వాక్యం అనే అర్థంలో నిన్ను నువ్వు చూసుకుని ఆ వాక్యం అనే అర్థంలో నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. ఎప్పుడైనా ముక్కొంకరగా ఉన్నవాళ్ళు, మెల్లకొండ ఉన్నవాళ్ళు అర్థం చూసుకుని అర్థాన్ని పగలగొట్టారు. ఎప్పుడన్నా వాళ్ళు పగలగొట్టారా? ఎందుకంటే అర్థం వంకరగా చూపించింది, మెల్లకొండతో చూపించింది, ముక్కొంకరతో చూపించింది అని ఎప్పుడైనా పగలగొట్టారండి? పగలగొట్టరు. కారణం ఏంటంటే ఆడికి ఉన్న అందాన్ని అది చూపిస్తుంది అంతే. వాక్యం కూడా చెప్తూ ఉంటది మీకు. మీరు వాక్యం అనే అర్థంలో చూసుకుంటున్నప్పుడు నీ జీవితాన్ని అది బయలుపరుస్తూ ఉంటది, నీ బ్రతుకును బయలుపరుస్తూ ఉంటది. అబ్బే ఈ వాక్యం నా కోసం రాలేదు, పక్క తీసేస్తావా? తీయకూడదా?
ఏ వాక్యం వస్తే ఆ వాక్యాన్ని చదువుకుంటూ వాక్యం చేత నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి దేవునిలో నువ్వు ఉంటున్నావని చెప్తున్నావు కనుక, నేను ఉంటున్నానని నువ్వు ప్రమాణం చేస్తున్నావు కనుక, నేను దేవునితో తప్ప నేను ఎవరితో నేను జీవిస్తలేదని అంటున్నావు కనుక, దేవుని యొక్క విషయాలు నీలో ఉన్నాయో లేదో మనం ఒక్కసారి పరీక్షించుకొని ఈ రాత్రి కాల సమయం అందు ప్రార్థన చేసుకుందామండి. మన క్రియలను పరీక్షించుకోవాలి, మన పనులను పరీక్షించుకోవాలి, మనకున్న వాటన్నిటిని కూడా మనము పరీక్షించుకోవాలి. పరీక్షించుకోకపోతే ఎలా ఉంటుందంటే మన పరిస్థితి తెలుసండి. పరీక్షించుకోకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో దేవుడు చాలా చక్కగా చెప్పాడు ఇర్మీయా గ్రంథంలోను. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం చూడండి ఒకసారి. 628వ పేజీ ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చూస్తే మనకి చాలా తేటగా కనబడుతుంది. ఇక్కడ ప్రభు చెబుతున్నారా మన జీవితం, మన బ్రతుకు ఎలాగ ఉంటుందో ప్రభు ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. చదువుతామా 2వ అధ్యాయము 26వ వచనం చూడండి. ఏంటంటే దొరికిన దొంగ సిగ్గుపడతాడండి. ఏనండి, దొరికిన దొంగ సిగ్గుపడిన ఎప్పుడైనా చూసారా మీరు? అమ్మా, దొంగోడు దొరికాడు, వాడు సిగ్గుపడతాడా? సిగ్గుపడతాడు. వాడిని ఎలా తీసుకెళ్తాను? చేతికి సంకెళ్ళేసి పౌడతో కట్టేసి అందరూ చూస్తుండగా బట్టలు చింపేసి దొంగని తీసుకెళ్తారు. ఈ లోపు ఎలా చింపేస్తారు అనుకోండి. ఎక్కడ దొరికాడు వాడు అక్కడే ఆ ఇంటి వాళ్ళు నాలుగు తగలనిచ్చి ఒళ్ళంతా చీరేసి సొక్కాలు చింపేసి వాడిని తీసుకెళ్తా ఉంటారు, అప్పగిస్తారు పోలీసులకి. పోలీసులు వాడిని తీసుకెళ్తా ఉంటారు. పోలీసులు తీసుకెళ్తున్నారంటే ఎంతో నామోసి అండి, చాలా నామోసి. ఇది కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయాలండి, రాయాలి. మన బ్రతుకులు మారడానికి, మన పరిస్థితులు మారడానికి దేవుడు అన్ని కూడా మన కొరకు ఆయన రాసించాడు. దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలు కుటుంబం వారు సిగ్గుపడదురా. ఎవరు పడతారంట సిగ్గు? ఇశ్రాయేలు కుటుంబం వారు సిగ్గుపడతారంట. ఎందుకు దొరికాడు వీడు? వీడి క్రియలేమో సాతాను క్రియలు, పేరేమో దేవుని పేరు చెప్పుకుంటున్నాడు వీడు. ఎవరెవరు సిగ్గుపడతారంట? చదవని కిందకి. నీవు మా తండ్రివని మ్రానుతో చెప్పారు, నీవే నన్ను పుట్టించుదువని రాతితోని చెప్పారు. వారు చెప్పారు, వారు రాజులు చెప్పారు, అధిపతులు చెప్పారు, వారి యాజకులు కూడా చెప్పారు, వారి ప్రవక్తలు కూడా చెప్పారు. వారు అందరూ కూడా ఏమవుతారంటండి? దేవుని తీర్పు దినాన అవమానం పొందుతారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సిగ్గు. ఈ రోజున దేవుని పేరు పెట్టుకుని ఉండకూడని స్థలాల్లో ఉంటున్నాం, చేయకూడని పనులు చేస్తున్నాం, చేయకూడని కార్యాలు చేస్తున్నాం. బయట వాళ్ళు చూసి ఏంటి బైబిల్ పట్టుకెళ్తుంది, ఏంటి ఆ పని, దేవుడు నమ్ముకున్నాను చెప్తారా, ఏంటి ఆ పనులు, ఏంటి వాళ్ళ మాట తీరేంటి, వాళ్ళ ప్రవర్తన ఏంటి? దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉండాలి? నీతిగా నిజాయితీగా ఉండాలి. వాళ్ళ దేవుడు గొప్పవాడు కదా. మనం చూసి అనేక మంది అంటూ ఉంటారండి, వాళ్ళ దేవుడు గొప్పవాడు, గొప్పవాడు దేవుడు నమ్ముకుని ఇదేం పనులు నెలగే దరిద్రం పనులు అని చెప్పుకుంటారు. అందుకే ప్రీతి అనబడ్డారా, మీరు సిగ్గుపరచబడుదురని బైబిల్ తెలియజేస్తుందండి. దొరికిన దొంగ సిగ్గుపడినట్లు మీరు కూడా ఒకనొక దినాన సిగ్గుపడతారు. ఎప్పుడు? దేవుని క్రియలు మీలో లేకపోతే, దేవుని క్రియలను మీరు జరిగించకపోతే. ఏ విషయంలో సిగ్గుపడతారంట? నీవు మా తండ్రివని మ్రానుతోను నన్ను పుట్టించుతావని రాతతోను చెప్పిన వాళ్ళు కూడా భూమి మీద చాలా మంది ఉన్నారు. తెలియ చెప్పానండి, దేవుడు నన్ను క్షమించాడు, ఆయన రక్తంతో నన్ను కడిగాడండి, నేను అన్నాడు కూడా ఎప్పుడు చెప్పలేదండి. చాలా మంచిది, సంతోషం. అటువంటి విషయాలైతే సంతోషం. కానీ ఒకవేళ నీవు కనుక అదే జీవితం, అదే బతుకుతూ నేను దేవుని పెట్టినంటే మాత్రం చాలా దేవుడు నిన్ను సిగ్గుపరుస్తున్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు మనం సిగ్గుపడిపోతామండి. కనుక అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండకూడదని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. గలతీయులకు రాసిన పత్రికలో దేవుని బిడ్డలు ఎలాగుంటారో, దేవుని బిడ్డలు ఎలాగుంటారో, దేవునితో నివసించేవారు ఎలాగుంటారో 5వ అధ్యాయంలో కొన్ని విషయాలు మన కొరకు ఆయన రాసి ఉంచారు. అవి చదువుకొని ప్రార్థన చేసుకుని దేవుని బిడ్డల యొక్క జీవితం, బ్రతుకులో ఏముంటుందో, శరీర క్రియలు, ఆత్మ ఫలములను దానికి పేరు పెట్టారు పరిశుద్ధ గ్రంథంలో. శరీర క్రియలు, ఆత్మ కార్యములు.
దాన్ని కూడా మనం కొద్దిగా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. 5వ అధ్యాయము 18వ వచనం చూడండి. 5వ అధ్యాయము 18వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 170వ పేజీ. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రము లోబడిన వారు కారు. ధర్మశాస్త్రము లోనైన వారు కారు. లోబడిన వారు కాదు, లోనైన వారమ్మా. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు మీరు లోనైన వారు గారు. ఆత్మ చేత నడిపింపబడితే ధర్మశాస్త్రం మీదేం పనిచేయదా, దేవుడే నీకు పనిచేస్తాడు. చదువుదాం. శరీరం 19వ వచనం, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏమనగా, జాగ్రత్తగా లెక్కేసుకొని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అవి మీలో ఉంటే ఆత్మ మీలో లేనట్టే. అవి మీలో లేకపోతే ఆత్మ మీలో ఉన్నట్టే. చదువుదాం. మొట్టమొదటిది జారత్వము, జ్ఞాపకం పెట్టుకోండి. మొట్టమొదటి జారత్వము, రెండవది అపవిత్రత, మూడవది కాముకత్వము, నాలుగవది విగ్రహారాధన, ఐదవది అభిచారము, ఆరవది ద్వేషములు, ఏడవది కలహములు, ఎనిమిదవది మత్సరములు, తొమ్మిదవది క్రోధములు, 10వది కక్షలు, 11 భేదములు, 12 విభూతములు, 13 అసూయలు, 14 మత్తతులు, 15 అల్లరితో కూడిన ఆటపాటలు. 15 అంశాలు ఇక్కడ దేవుడు రాసించాడు మన కొరకు. ఈ 17 అంశంలో ఏదైనా నీలో ఉంటే నీవు దేవుని బిడ్డవు కాదు. నిన్ను నువ్వే పరీక్షించుకో, నిన్ను నువ్వే శోధించుకో. ఇవి శరీర కార్యములండి. శరీరానుసారముగా ప్రవర్తించేవాడు దేవుని కుమారుడు కుమార్తె కాదు. ఆత్మానుసారముగా జీవించేవాడే దేవుని కుమారుడు దేవుని కుమార్తెని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కనుక నిన్ను నువ్వు శోధించుకో, నిన్ను నువ్వే పరీక్షించుకో. ఎవరో నీకు చెప్పడం అవసరం లేదండి. ఎవరో నీకు చెప్పడం ఏంటి? చెప్తే మాత్రం వింటాం ఏంటి మనం? అంత మాట ఎవరో మనకు చెప్పడం ఏంటి? చెప్తే మనం వింటామా? మనం ఇంకా రెండే చెప్తాం వాళ్ళకి. కానీ నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి, నిన్ను నువ్వు శోధించుకోవాలి. అయితే ఆత్మ ఫలములు ఏమనగా అని, ఆత్మ ఫలాలు కూడా దేవుడు శరీర కార్యాలు చెప్పాడు. అవి నీలో ఉన్నాయనుకో దేవుని బిడ్డవు కాదు. ఆత్మ ఫలాలు ఎలాగ ఉంటాయి ఒకసారి చూద్దాం. 22వ వచనం, అయితే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, 3 సమాధానము, 4 దీర్ఘశాంతము, 5 దయాళుత్వము, 6 మంచితనము, 7 విశ్వాసము, 8 సాత్వికము, 9 ఆశా నిగ్రహము. 5 ఫ్రూట్స్ అండి ఇవే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 9 ఫ్రూట్స్ దేవుని యొక్క ఆత్మ ఫలాలు అంటే. శరీర క్రియలు చెప్పాడు, 15 అంశాలు ఉన్నాయి. ఆత్మ ఫలాలు చెప్పాడు మనకి దేవుడు 9 చెప్పాడు. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదా. యేసు క్రీస్తు ప్రభువులో నిలిచేవారిలో ఈ యొక్క 9 లక్షణాలు, 9 గుణాలు కూడా ఉంటాయి. ఇందులో శ్రేష్టమైనది ప్రేమ అన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు పడుకునే ముందు గోడ మీద ఏయో బొమ్మలు పెట్టుకుంటారు కదా, మంచి మంచి బొమ్మలు, మంచి మంచి కలర్ రావాలని. అవి కాదు పెట్టుకోవాల్సినవి. ఏం పెట్టుకోవాలి తెలుసా? ఈ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ వచనం వరకు, 22 నుంచి 23 వరకు రాసుకుని గోడ మీద అంటించుకుంటే, ప్రియదేని బిడ్డలారా, ఎదురుకుండా మీకు అది కనబడుతుంటే మీ జీవితాలను సరి చేసుకోవడానికి, మీ బ్రతుకులను సరి చేసుకోవడానికి అది ఒక మంచి మార్గముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లక్షణాలు లేనటువంటి వాడిని దేవుడు తన నోట నుండి ఉమ్ము వేస్తానని చెప్తున్నాడు. కనుక మిమ్ములను మీరే పరీక్షించుకోండి, ఎవరు మిమ్మలను పరీక్షింపనీయకుండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మిమ్మల్ని మీరే శోధించుకోండి. ఎవరు మిమ్మల్ని శోధించడానికి అవకాశము ఇయ్యకుడి అని పరిశుద్ధ గ్రంథం
మనకు తెలియజేస్తుంది. కనుక మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనడి. మీరు భ్రష్టులు కాని ఎడలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగుదురు కదా. దేవునికి స్తోత్రం కలుగునగాక. మనలో శరీర క్రియలు లేకపోతే యేసు ప్రభువారు మనలో ఉన్నట్టే. అందులో ఏ ఒక్కటి కనుక మన జీవితంలో మన బ్రతుకులో ఉంటే యేసు ప్రభువారు మనతో లేనట్టే. కనుక ఈ సంవత్సరానికి ఆఖరి శనివారమైనటువంటి ఈ రోజున మనల్ని మనం పరీక్షించుకోవడానికి, మనల్ని మనం సరి చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ, చెప్పబడిన మాటలను, వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకుంటూ మన జీవితాలు దేవునికి, యేసు ప్రభువు అన్నారు, మేము అబ్రహాం కుమారులు అన్నారు, అయితే క్రియలే అన్నాడు యేసు ప్రభువారు. నీ పరీక్షిస్తాడు దేవుడు. వెండి బంగారము వెండి వెలగల రాళ్ళు, కర్ర గడ్డి పొయ్యికాలి. మన భక్తి నిలిచేదిగా ఉందా, పడిపోయేదిగా ఉందా, కాలిపోయేదిగా ఉందా, మనం సరి చూసుకోవాలి. శరీర క్రియలను విడిచిపెట్టి ఆత్మీయ ఫలాలతో మనం అభివృద్ధి పొందుకుంటూ దేవుని చేత శభాష్ అనిపించుకుంటూ ఈ లోకంలో జీవితం పరలోక రాజ్యంలో దేవుడితో పాటు ఉండే భాగ్యాన్ని మనము పొందుకుంటాం. కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగల దేవందనములనైనా ఎంతవరకు నైనా కొడుకులో ఉండి మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డల ప్రభునైనా మీరు ఆదరించి నీ బిడ్డలతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా జీవితంలో ప్రభువా ఆఖరి శనివారంలో మీ సన్నిధిలో ఉండే భాగ్యం ఇచ్చారు నైనా. మమ్మల్ని పరీక్షించుకోమని, మమ్మల్ని సరిచూసుకోమని నీ సన్నిధానంలో ప్రభువా మా యొక్క భక్తి జీవితం నిలిచేదిగా ఉందో, పడిపోయేదిగా ఉందో, కాలిపోయేదిగా ఉందో, స్థిరముగా ఉందో చూసుకోమని ప్రభువా నీ లేఖనం చేత మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మా జీవితాల్లో రైన ప్రభువా మా భక్తి ఎంత శాతం ఉంది, మా విశ్వాసం ఎంత శాతం ఉంది, మేము ఎవరి బిడ్డలమో మమ్మల్ని మేము పరీక్షించుకొని సరిచూసుకొని మేము జీవించాలని మీరు మాకు తెలియజేసిన మాటల బట్టి స్తోత్రాలు తండ్రి. మాలో శరీర కార్యాలు ఉంటే తీసివేయండి. ఆత్మీయ ఫలాలను పెంపొందించుకునే జ్ఞానాన్ని, మీ ఆత్మ జ్ఞానాన్ని బిడ్డల మీద మాకు దయచేయండి నైనా. నీ బిడ్డలుగా మేము ఎదగాలి తండ్రి, నీ బిడ్డలుగా మేము జీవించాలి తండ్రి. ఈ లోకంలో నీ సాక్షిగా కూడా మేము బ్రతకాలి కనుకనైనా అటు సాక్ష్యపు జీవితాన్ని నీ బిడ్డల మీద మాకు దయచేయండి. ఇప్పుడు వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. ఈ రాత్రి ప్రభా నీ సన్నిధిలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగింది, ఘనమైన కార్యాలు జరిగించండి. వారికి నిరుకులను చెప్పదలిసి తప్పించండి. వారికి ఏదైతే లోటుగా ఉందో ప్రతి లోటును మీరు పోడ్చండి తండ్రి. వారి కుటుంబాల చుట్టూ మీకు కంచి వేయండి, కాపుదల దయచేయండి. అనారోగ్యం వారు మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి. ఎవరైతే శాంతి లేక, సమాధానం లేక నేను ప్రభా కృంగిపోతున్నారో, బెంగపెడుతున్నారు తండ్రి, ఈ సమయం అందరైనా వారందరి వరకు జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. అయినా మీ దక్షిణాస్తం చాచండి, గాయపనాస్తం చాచండి, వారు ముట్టండి. నేను వారికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి, స్వస్థతను వారికి దయచేయండి. ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి విడుదల కలిగించి వారి కుటుంబాల్లో సాతానుగా ఏదైతే తీసివేసినటువంటి ఆనందం, సంతోషం ఉందోనైనా మరలా తిరిగి నేను ప్రభు వారిని ప్రభు నిండుగా మెండుగా నింపి నేను ప్రభు సంతోషం, సమాధానంతో నింపండి తండ్రి. ఈ లోకంలో నీ బిడ్డలుగా నీ సాక్షిగా ఉండాలి తండ్రినైనా. వారి యొక్క భక్తినైనా నువ్వు మెచ్చుకునేదిగా ఉండాలి. వారి యొక్క విశ్వాసమునైనా ప్రభు మీరు చూసినప్పుడు శబాష్ నా కుమార్తె, కుమారుడు అనేటువంటి పిలిచేటటువంటి భాగ్యం ఉండవనైనా ప్రభా ఆ బిడ్డలు కలిగి ఉండాలంటే కృప దయచేయండి. ఈ రాత్రి కూడి వచ్చిన సంఘాన్ని, సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. అటు రీతిగా మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి గృహాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారిని దీవించండి. వారికి నకరతలు, అవసరతలు ఏమైనా కానీ ప్రభునైనా నేను ప్రభా లోకమంతటి కొరకు ప్రాణం పెట్టిన సేవ తండ్రి, లోకమంతటిని ప్రభా ప్రేమించిన గొప్ప దేవుడు తండ్రి. నీ బిడ్డలు కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారి గృహాలలో ఉన్నటువంటి ఎటువంటి శోధనైన, శ్రమైన, ఇరుకైన ఇబ్బందులను తప్పించండి. వారికి ఉన్న అనారోగ్యంతో విడుదల కలిగించి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఈ రాత్రి నేను ప్రభా నీ బిడ్డలందరినీ కూడా ఒక్కసారి నన్ను మీరు దృష్టించమని మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి గృహాన్ని, అలాగే మా జంగారెడ్డిగూడెం గ్రామాన్ని, అలాగే మా పట్టణాన్ని ప్రభా అధికారులు, నాయకులందరూ కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి. రేపటి దినమున మరొక్కసారి ప్రభా నీ బిడ్డలుగా మేము కూడుకుని నిన్ను స్తుతించి, నిన్ను గణపరిచి, నిన్ను వాక్యం చేత ఆధారపడడానికి మరొక అవకాశం రేపటి దినాన పునరుద్ధాన పండుగలు మాకు దయచేదురుగా. కానీ ఈ సమయం నీ బిడ్డల ఇంటికి వెళుతుండగా నీ సన్నిధాన ఆశీర్వాదంతో నింపండి తండ్రి. వారి గృహాల చుట్టూ కంచి వేసి కాపుదల దయచేయండి.
చిన్నపిల్లలైన వారిని జ్ఞాపకం చేసుకోండి, వారిని దీవించండి. చదువుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని, చదువులో మీరు తోడుకోండి. యవన ప్రాయంలో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని, యవన ప్రాయంలో నీ కాడి మీద కృప చూపించండి తండ్రి. అలాగే ఉద్యోగం లేని గారు ఉద్యోగం, వ్యాపారం లేని గారు వ్యాపారం, చేతి పని లేని వారికి చేతి పని దయచేయండి నైనా. మరి ముఖ్యంగా ప్రార్థిస్తున్నాం, వివాహం కావాల్సిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ దయ చూపించండి, మీ కరుణ చూపించండి, మీ కృప చూపించండి. ఆ బిడ్డలకు నేను త్వరగా వివాహం జరగడానికి నేను కృప చూపించండి. అటు రీతిగానే ప్రభా మరి సంఘ బిడ్డలు అందరూ కూడా మీరు మరి ప్రభా మీ చేతితో వారిని పట్టుకుని నడిపించమని, నీ చిత్తమైతే రాకడ ఆలస్యమైతే మరొకసారి రీతిగా కూడుకునే భాగ్యం మాకు నూతన సంవత్సరం దయచేదురుగా. కానీ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రబోచ్చ పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నీడగుండునుగాక. ఆమేన్. యేసు రక్తమే చెప్పి, ప్రవేశ రక్తమే చెప్పి, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలు.